అందరికీ నమస్కారం అండి. ఇవి మా పేర్లో ఉన్న అడంగల్స్ 1B డాక్యుమెంట్స్ అండి. పట్టాదారు పాస్బుక్ కూడా మా పేర్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ గ్రాబర్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది కలిసి నా భూమిపై నా పొలం డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. ఇక్కడ ఉండి మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. దీన్ని ఆపడానికి నేను సుమారు 3 నెలల నుంచి అహర్నిశలు కష్టపడు రాత్రి పగలు కూడా ఇక్కడే ఉండడం జరిగిందండి. ఇది తుది దశకు వచ్చిందండి, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఏమైనా పైనుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చిందనుకుంటా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసామని, మరి సెక్రటరీ నుంచి చేస్తున్నారో లేకపోతే ఎవరన్నా వీళ్ళ పై అధికారులు చేస్తున్నారో తెలియదు, కానీ రిజిస్ట్రేషన్ చేసేయని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎంత ప్రమాదకరం ఉంటే, నా పేరు 40 ఎకరం పొలం ఉంది, మా భూమి 38 ఎకరాల భూమి అది. ఈ భూమి ఇప్పుడు మాకు సంబంధం లేదండి, మేము అమ్మట్లేదు, మీ ఎవరికి సంతకాలు పెట్టలేదండి. ఈ వడంగల్లో మా పేర్లో ఉన్నాయి చూడండి. అన్నీ కూడా ఉన్నప్పటికీ మా ప్రమేయం లేకుండా ఎవరు అన్నవన్న పర్లతో రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టి చేంజ్ చేస్తున్నారు. ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్లో మొత్తం పేర్లు మొత్తం తొలగిపోతున్నాయి. ఒకసారి 38 ఎకరాల భూమి కోల్పోతున్నాం మేము, ఒక కరప్షన్ సబ్రిజిస్టర్ వల్ల, ఈ కరప్షన్ వ్యవస్థ వల్ల. దీన్ని అడ్డుగొట్ట ఎలా వేయాలో, ఏ స్టెప్ వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత దౌర్జన్యంగా, ఇంత అక్రమంగా ఈ విధంగా ఏ స్టేట్లో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఎవరో చేయలేరు కూడా. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే 1B అడంగలన్నీ మా పాస్బుక్లన్నీ మా పేర్లో ఉన్నాయి. మేము చేయాలి రిజిస్ట్రేషను, మేము చేస్తే ఆటోమేటిక్గా యాక్చువల్గా మారుతుంది. అది కాకుండా మా భూమి మా ఖాతా నెంబర్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇదా మన చట్టం. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కరప్షన్ అనేది చాలా ఘోరంగా ఉందండి. ఎవరో చేయలేని విధంగా నా భూమిని ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మాకు అన్నీ తెలిసినా మేము ఏమీ చేయలేక కామ్గా ఇక్కడే కూర్చుని మౌనంగా ధర్నా చేస్తున్నాం. మాకు అన్నీ తెలుసు రిజిస్ట్రేషన్ అవుతుందని, కానీ ఏం చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అది ఆపాలంటే మా చావు ఒకటే దిక్కండి. నా కుటుంబ సభ్యులంతా నేను ఇక్కడికి రప్పించి రిజిస్ట్రేషన్ అయిన తల మాత్రం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళ పేర్లు రాసి నేను సూసైడ్ నోట్ రాసుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో ప్రతి మంత్రికి, మన రాష్ట్ర మంత్రి వాళ్ళకి అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా నేను మెయిల్ చేశాను. ఇంత ఘోరమైన రిజిస్ట్రేషన్ ఏ వ్యవస్థలో ఎక్కడా జరగదండి. దయచేసి ఈ ఉండి సబ్ రిజిస్టర్పై, అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్పై ఒకసారి ఎంక్వైరీ చేయండి. నా భూములు నిలుపుదల చేయండి, ఈ దొంగ దస్తావేలు నిలుపుదల చేయండి. ఈ రెవెన్యూ మీద ఫేస్ నుంచి ఎవరో ఫోన్ చేసి కొంచెం వీళ్ళని ఒత్తిడి చేస్తారంటే మాకు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో మా భూమిని ఇవాళ రేపు చేయడానికి చూస్తున్నారని అది ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి నాకు న్యాయం చేస్తారని నేను అధికారులందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ప్లీజ్